భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తన తండ్రి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ మృతుడి కుమార్తె ఆందోళనకు దిగింది. కొత్తగూడెం ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎదుట మృతదేహంతో బైఠాయించింది. ఇంతకీ ఆమె ఏమని డిమాండ్ చేస్తోంది? నిందితుని పట్టుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. డిసెంబర్ 15వ తేదీ రాత్రి చుంచుపల్లి మండలంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగూడెం ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ చలపతిరాజు ప్రమాదవశాత్తు సంగయ్య అనేటువంటి వ్యక్తిని ఢీకొట్టాడు. దీంతో సంగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఢీకొట్టిన కారులోనే సంగయ్యని ప్రభుత్వ ఆసుపత్రికి చలపతిరాజు తరలించాడు. అప్పటికే సంగయ్య చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మరోవైపు సంగయ్య కుమార్తె కాలేజ్ ఎదుట మృతదేహంతో ధర్నాకి దిగింది. తమకు న్యాయం చేయాలని కోరుతోంది. పేరు దోమల సంగయ్య. ఆయనకి నిన్న ఆఫ్టర్నూన్ నాకు కాల్ వచ్చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి కాల్ చేస్తే నేను వెళ్ళేసరికి మా నాన్నగారు చనిపోయి ఉన్నారు. అక్కడ వెళ్ళి నా హాస్పిటల్లో అడిగితే ఇట్లా పలానా వ్యక్తి తీసుకొచ్చేసి అంబులెన్స్ మాట్లాడేసి తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళాడు అనేసి ఆయన చూసేసరికి ఆయన చనిపోయి ఉన్నాడంట. చనిపోయి ఉన్న ఆయనని తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టామమ్మా అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి హాస్పిటల్ నుంచి ఆయన వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళినాక మేము మొత్తం అది చేసుకొని స్టేషన్కి వెళ్ళేసరికి మేము అక్కడ ఆయన కూడా కార్ అక్కడ ఆయనకి ఇచ్చేసి కీస్ ఇచ్చేసి పలానా మేము చేసాము అనేసి అన్నారు. మేము ఆ డీటెయిల్స్ అన్నీ చూస్తే ప్రియదర్శిని కాలేజ్ డైరెక్టర్ అని తెలిసింది, చలపతిరావు సంథింగ్ పేరు. మేము అక్కడికి వెళ్ళి మేము కాల్ చేస్తే చచ్చిపోయాడా ఆయన అప్పటికి కూడా ఆయనకు తెలుసు, ఆయన గుద్దాడని తెలుసు. అప్పటికి మాకు ఫొటోస్ పంపించారు, ఫొటోస్ వచ్చాయి. ఆయన మొత్తం 4-5 సార్ల వరకు టైర్ మా నాన్నగారి మీద నుండి వెళ్ళి అప్పటికి ఆయన స్పాట్గా చనిపోయారు. తలకి తగిలింది, నడుము విరిగిపోయింది, మొత్తానికి చనిపోయారు. అక్కడ నుండి ఆయన కాల్ చేస్తా చనిపోయారా, ఓకే అయిందా అన్నట్టుగా సింపుల్గా తీసేశారు. ఎంత సింపుల్ అంటే వాడు పోయాడా అన్నట్టుగా మాట్లాడేసి అయిపోయింది. నేను 4 o'clock కల్లా నేను స్టేషన్కి వెళ్ళాను. 6 o'clock కల్లా నేను ఎఫ్ఐఆర్ బుక్ చేశాను. ఆయన కార్ తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు మాకు న్యాయం కావాలని మేము ఇక్కడ కూర్చున్నాము. ప్రెజెంట్ మార్నింగ్ 11 కల్లా కూర్చున్నామండి. ఇప్పుడు 2-3 hours ఉంది, అయినా కానీ ఆయన ఇక్కడ దాకా రాలేదు. నిందితుడిని పిలిపిస్తామని తెలిపిన పోలీసులు తమను ఇక్కడి నుంచి లేవమని చెప్తున్నారని మృతుడి కుమార్తె చెబుతోంది. 24 గంటల పాటు ఇక్కడే ఉన్నప్పటికీ నిందితుడిని పోలీసులు ఇక్కడికి తీసుకురాలేకపోయారంటూ మృతుడి కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలీస్ స్టేషన్కి నేరుగా వచ్చి లొంగిపోయిన వ్యక్తిని పోలీసులు ఎలా వదిలేస్తారని మృతురాలి కుమార్తె ప్రశ్నిస్తోంది. ఆయన పోలీసులు ఏమంటున్నారంటే మేము పిలిపిస్తాము స్టేషన్కి, మీరు ఇక్కడ నుంచి లేవండి అంటున్నారు. కానీ నిన్న నేను 4 o'clock 3 o'clock పోలీసు వాళ్ళకి తెలుసు. వాళ్ళు నిన్నటి నుంచి ఆయన ఈవెన్ కారు కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో ఇచ్చినాక కూడా పోలీసులు ఆయనని పట్టుకోలేకపోయారు. అంటే ఆయనని వదిలేశారు. మాకు ఇంకా తెలియదు కదా, కన్ఫర్మ్ చేయలేదు కదా అనేసి వదిలేశారు. మేము ఎఫ్ఐఆర్ పెట్టినాక కూడా 6కి పెట్టి 9 వరకు నేను స్టేషన్లోనే ఉన్నా కూడా ఆయనను తీసుకురాలేదు, ఆయనతో మాట్లాడిపిలేదు. ఆయనతో ఏం చేయకుండానే వాళ్ళు ఇప్పుడు తీసుకొస్తా అంటున్నారు. మార్నింగ్ అయితే ఆయన కోదాడులో ఉన్నారు, ఆయన రావాలి అంటే మేము ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి ఆయన A1 అని మేము పెట్టినప్పుడు ఆయనను ఎలా వదిలేస్తారు? ఆయనను వదిలేనికి లేదు కదా. ఆయనే కారు తీసుకొచ్చి ఆయనే పెట్టి ఆయన అన్ని చేసి ఒప్పుకుంటా అంటే ఇప్పుడు మనిషిని గుద్ది చంపేసి వచ్చి నేనే చేశాను అని కీస్ చేతిలో పెట్టి కారు పెట్టేస్తే అయిపోయింది అక్కడికి. అది అవ్వదు కదా. కుక్కని తప్పిపోయి మనిషిని ఎక్కిచ్చేసాను అంతా అయ్యింది అనేసి అంటున్నారు. మాకు న్యాయం జరగాలి. ప్రమాదం జరిగిన కారులో పృథ్వీ, చలపతిరావు, జమలయ్య అనేటువంటి 3 వ్యక్తులున్నారని, వారు 3 తమ ముందుకు వచ్చి మాట్లాడాలని మృతుడి కుమార్తె డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె పలు ప్రశ్నలు సంధిస్తోంది. ఆ కారులో పృథ్వీ, చలపతిరావు, జమలయ్య 3 ఉన్నారని ఆయన నోటితో ఆయనే చెప్పాడు. వాళ్ళు 3 కూడా మాతో మాట్లాడాలి, వాళ్ళు 3 కూడా రావాలి. మాకు అది న్యాయం జరగాలి. వాళ్ళు మాతో మాట్లాడతారు. ఈవెన్ మేము న్యాయం కావాలి, మేము కొన్ని డిమాండ్స్ చెప్తామని మాట్లాడుతుంటే ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకముందే, కేసు పెట్టకముందే మీరు మాట్లాడాలి అని అన్నారు. మరి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేటప్పుడు మేము వచ్చి కేసు పెడుతున్నాం అన్నప్పుడు ఆ పర్సన్ని పిలిపించి మాతో మాట్లాడిపియాలి.
ఈవెన్ ఆ పర్సన్ని పిలిపియకుండా మాట్లాడిపియకుండా ఇప్పుడు పోలీసులు మీరు కేసు పెట్టారు కాబట్టి మీ డిమాండ్స్ వాళ్ళకి చెప్పడానికి లేదు అని మాట్లాడుతున్నారు. మరి నిన్న 3 నుంచి ఇప్పుడు 3 అవుతుంది, ఆల్మోస్ట్ 12 అవర్స్ ఒక మనిషి 24 అవర్స్ అవుతున్నా కూడా ఒక మనిషిని ఏం చేయలేదు. అక్కడ ఒక మనిషి చనిపోయేట్లున్నా ఒక మనిషి చనిపోయిన నుండి పట్టించుకోవట్లేదు. అంత అంటే ఇప్పుడు ఆయన పొలిటీషియన్ ఉండేసి డబ్బులు ఉండేసి ఒక మనిషి నార్మల్ బీదోళ్ళని చంపేసి వెళ్ళిపోతే ఇక అంతేనా? అది వాళ్ళ లైఫ్ కానీ అదంతా అంతే ఇంకా అయిపోయినట్టేనా? సో మేము వాళ్ళు రావాలి, మేము వాళ్ళతో మాట్లాడి మేము కొన్ని మాట్లాడాలి. నాకు కనీసం గుద్దినైనా మొహం కూడా తెలీదు. మా నాన్నని ఒకటి చంపేస్తే ఆయన ఎలా ఉంటాడో కూడా నాకు చూడనీకి లేదు. అది ఎలా ఆయన రావాలి అంతే. తండ్రి మరణించినప్పటికీ ఆ బాధను దిగమింగుకుంటూ ఆ యువతి ఒంటరి పోరాటం చేస్తోంది. మండు టెండను సైతం లెక్క చేయకుండా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె చేస్తున్న పోరాటం ఫలించాలని ఆశిద్దాం.